Welcome to Mihari's Kitchen. Magic of 2 spoons. Please like, share and subscribe. ఇప్పుడు నేను క్యాబేజీ ఫ్రై ఎంత సులువుగా చేయాలో చూపిస్తా. కావలసిన పదార్థాలు: క్యాబేజీ, శనగపప్పు, కొబ్బరి ముక్కలు, అది పచ్చైనా ఎండైనా తీసుకోవచ్చు, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర, తాలింపు గింజలు, పసుపు, ఉప్పు. స్టవ్ మీద కడాయి పెట్టుకుని వేడెక్కిన తర్వాత ఫ్రైకి తగినంత నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి ఒకసారి వేపాలి. చిన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజీని వేసి బాగా కలపాలి. మనకి క్యాబేజీ ఎప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉంటుందండి. ముఖ్యంగా క్యాబేజీ తినడం వల్ల హార్ట్కి, డైజెషన్కి ఎంతో ఉపయోగపడుతుంది. తక్కువ మంట మీద మూత ఉంచి మగ్గించాలి. మిక్సీ జార్లోకి వేపిన శనగపప్పు, వెల్లుల్లిపాయలు, కొబ్బరి, జీలకర్ర, ఎండుమిర్చి వేసి పేస్ట్గా కాకుండా కొంచెం మొరంగా గ్రైండ్ చేసుకోవాలి. వెల్లుల్లిపాయలు వద్దు అనుకునే వాళ్ళు స్కిప్ చేయొచ్చు. క్యాబేజీని ఒకసారి కలపండి. క్యాబేజీతో కూర, ఫ్రై, రోటీ, పకోడీ ఇలా ఎన్నో రకాలుగా మనం చేసుకోవచ్చు. పసుపు, ఉప్పు వేసి మరొకసారి బాగా కలపండి. క్యాబేజ్లో విటమిన్ సి, విటమిన్ కే, ఫైబర్ ఉండడం వల్ల మన హెల్త్కి అవి ఎంతో ఉపయోగపడుతుంది. అందుకే క్యాబేజీ తరచుగా తింటూ ఉండాలి. క్యాబేజీని ఒకసారి కలిపి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని వేయాలి. బాగా కలిపి పచ్చివాసన పోయేంత వరకు 2 నిమిషాలు వేయించాలి. మనకి మార్కెట్లో వైట్, పర్పుల్, గ్రీన్ కలర్ క్యాబేజీలు దొరుకుతాయి. ఏ కలర్ క్యాబేజీతో చేసుకున్నా బెనిఫిట్స్ అవే ఉంటాయి. కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోండి. మిహారీస్ కిచెన్ని లైక్, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.